శతాబ్దాల నుంచి కూడా వేచి చూసినటువంటి మా మహిళా బిల్లును ఇవాళ సాధికారత చేస్తూ మోదీ గారు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా కూటమి కానీ వ్యతిరేకించడము చాలా అన్యాయం. మహిళా శక్తిని వీళ్ళు చిన్నగా అంచనా వేస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో అదేంటో చూపించే సత్తా ఉంది. ఓన్లీ ఇండ్లులా పొరకబట్టుకొని ఇండ్లు ఊడ్చేదే కాకుండా, సామాన్లు దోమేదే కాకుండా ఒక పార్టీని కూడా ఊడ్చి పడేసే శక్తి మా మహిళల్లో ఉంది. ఆదిశక్తి లాంటి వాళ్ళము. శ్రీమూర్తి అంటే ఏదో నార్మల్గా ఆలోచిస్తూ ఉన్నారు. భారతదేశము అనేది ఒక భారత మాతతో కొలుస్తూ ఉన్నాము. అలాంటి మాతలకు ఈరోజు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దాన్ని కాల రాసినటువంటి దౌర్భాగ్యులందరినీ కూడా పొరకతో ఊడ్చిపరిచేంటే రేపు వచ్చే రిజల్ట్లో మేము చూపించామని చెప్తా ఉన్నాము. ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని ఒక ఆలోచన లేకుండా 50% మహిళలు ఉన్నారు, 50% పురుషులు ఉన్నారు. అలాంటి ఈ దేశంలో, భారతదేశమే దేశంలో 50% 14% వరకే అంకితం చేయడం ఎటువంటి న్యాయమని అనుకుంటా ఉన్నారు. 33% ఇవ్వడము ఇంకా సమంజసంగా ఉందనే ఇవ్వడం. 50% ఉన్నదానికి మేము మహిళమంతా కూడా 33%కే ఒప్పుకుంటా ఉన్నాం. అలాంటి దాన్ని కూడా ఈరోజు కాలరాచడానికి ఒక కుట్ర, ఒక అన్యాయమైన రాజకీయ ఆలోచనతోన మహిళలను అనగదొక్కాలనే విషయంతోనే ఈరోజు వీళ్ళు అన్ని పార్టీలు కలిసి ఇలా చేయడం అన్యాయకరము. దీని పర్యవసానము ప్రతి మహిళ చూపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడైతే ఈ విషయం తెలిసిందో ప్రతి మహిళ గుండెల్లో నిద్రపోయి, ఈరోజు మీ గుండెల్లో నిద్రపోయి రేపు పర్యవసానం చూపించకుంటే, మహిళా శక్తి ఏందో చూపించకుంటే రేపు చూపిస్తూ ఉన్నాము. 33% రిజర్వేషన్ వచ్చే వరకు మేము కాచి వేచి ఉండి ఉన్నటువంటి ఏ ప్రభుత్వాన్ని కూడా నిలకడగా ఉండకుండా చేస్తాము. ఇదే మా వాగ్దానము, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా మహిళా మోర్చా ఇద్దరు కలిసి కూడా భారతదేశానికి నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే మహిళలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ పేరు మీద జరిగినటువంటి బిల్లు, ఈ రెండు బిల్లులకు పూర్తిగా వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి యొక్క కూటమి ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ కూటమిలు ఏవైతున్నాయో అందులో కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తమిళనాడుకు సంబంధించిన పార్టీ కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్కి సంబంధించిన పార్టీ కావచ్చు, అనేక రకాల పార్టీలు నిన్న జరిగిన రెండు బిల్లులో వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈ దేశంలో 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళలు అన్నిట్లో సమానమని చెప్పుకునే మనం కానీ రాజకీయాల్లో మాత్రం ఎందుకు వెనుకబడిపోవాలి? ఆ ఉద్దేశంతోనే గతంలో 1999లో కావచ్చు, 2003 వరకు అటల్జీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. కానీ దాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన యొక్క బుద్ధిని పోగొట్టుకోలేదు. మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నిన్న బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడానికి పోతే మళ్ళీ అదే క్రూర బుద్ధి నిన్న చూపించడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు భారతదేశంలో ఉన్న మహిళలకు స్వేచ్ఛనివ్వాలి, హక్కుల్ని ఇవ్వాలి, బాధ్యతలను ఇవ్వాలి. అటువంటి బాధ్యతలు, స్వేచ్ఛలు, హక్కులు ఇవ్వాలంటే కేవలం ఒక మహిళా బిల్లుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ సంకల్పించింది. కానీ మీరు మాత్రం ఆడవాళ్ళను ఒంటింటికే పరిమితం చేయాలని ఒక పక్క కాంగ్రెస్ అంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి, గతంలో ఏ మహిళని కూడా, సామాన్యమైన మహిళను ఏ రోజు కూడా రాజకీయ పార్టీ అధికారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయలేదు. కేవలం ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు మాత్రమే ఆ పార్టీల్లో ఒక సముచిత స్థానం కల్పించారు. కానీ మిగతా సామాన్యమైనటువంటి ఆడవాళ్లకు, వాళ్లకు ఒక ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు మనసు రాదు. అందుకే భారతీయ జనతా పార్టీ చెప్తుంది, ఖచ్చితంగా ఈ 33% వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో భారతదేశం మొత్తం మీద అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో ఉన్న అనేక పార్టీలు కావచ్చు, తమిళనాడులో ఉన్న పార్టీలు కావచ్చు, దీని మీద ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు 2029లో ఓట్లు అడగడానికి పోతే వ్యతిరేకించిన అన్ని పార్టీలను మహిళలు చీపుర్లతో, చెప్పులతో కొట్టాలని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను. 100% రాబోయే కాలంలో ఆ పార్టీలను తరిమి కొట్టి మహిళలకు 33% రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఖచ్చితంగా కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు.